భక్తులందరికీ విజ్ఞప్తి, ఈ వీడియోకి నాకు ఎటువంటి సంబంధం లేదు. ఒకవేళ మీరు చూడాలనుకున్నారనుకో చూసుకోండి, ఆ తర్వాత మీ కర్మ. అనుకోలేదు జానకి పతి కాగలనని ఆనాడు. అది ఏంట్రా ఇది? కొంచెమైనా నీ ఉన్నాను భయం లేకుండా, అయినా నా దగ్గరకు భక్తితో వస్తున్నారా, ఇలా సెట్ చేసుకోవడానికి వస్తున్నారా? మన జీవన పారాయణం రాముడు అనుకోలేదు జానకి పతి కాగలనని ఆనాడు. చెలి మనసే శివధనుసైనది, తొలి చూపుల వశమైనది, వలపు స్వయంవరమైనప్పుడు గెలువనిది. ఏంట్రా ఇది ఇలా తయారైపోయారు? పోండి, సర్వనాశనం అయిపోండి. సమయ నిన్న ఎగ్జామ్ రాశా, 20 మార్కులు రాశా, కానీ 50 మార్కులు వచ్చేలా చూడాలి. మిగతా 30కి నేను రాయాలేంట్రా? అంతే కదా సమయ, పక్కన పిల్ల భలే ఉంది. ఆ పిల్ల అంతే కదా, అన్ని ఎగ్జామ్స్ అయిపోయే లోపల ఆ పిల్ల నాకు పడిపోవాలి. ఏంటి అమ్మాయి పడిపోవాలా? ఇది గుడి అనుకుంటున్నావా, మ్యారేజ్ బ్యూరో అనుకున్నావా? అంతే. ఈరోజు ఎగ్జామ్ రాసేపోతున్నాను, ఈ కాపీలు ఇవన్నీ వచ్చేలా చెయ్యి, సరేనా? అంతేకా స్వామి, నువ్వు నేను చెప్పింది చేస్తే నీకు 100 కొబ్బరికాయలు కొడతా. నా ఫ్రెండ్స్ 2 ఉన్నారు, డ్రైవర్స్ స్వామి, మా ఇంటికి గుండు కొట్టిస్తారు స్వామి. నీతో స్నేహం చేసిన పాపానికి నీ ఫ్రెండ్స్ గుండు కొట్టిస్తావేంట్రా సుంటా? అంతేకా స్వామి, నీకు బంపర్ ఆఫర్ కూడా ఇస్తున్నా. ఎంతో తెలుసా? 101 ప్రత్యక్షణలు చేస్తా, సరేనా? ఆస్వాదించమలే. జై క్రిష్. ఏంటి జై క్రిష? కృష్ణుని కృష్ణ మార్చేసావేంట్రా? స్టార్ట్ చేస్తున్నా, గుర్తుపెట్టుకో. 10 ఎవరు చూడట్లేదు కదా. 35. అబ్బా, అప్పుడు 35 ఏంట్రా? ఎవరు చూడట్లేదు కదా. 99 అంటే నమ్ముతారా? మన సామెదే. 99. 101 అంటే నమ్ముతారా? ఏ సాయంకి కొంచెం 101 అంటే చెమటలు వచ్చిండాలి కదా. ఏం చేద్దాం, నీళ్ళున్నాయి. ఇప్పుడు నమ్మేలా ఉన్నారుగా, నమ్మేస్తాలే మన సామేగా. సామే కలిసిపోయినాం సామే. అబ్బా, ఈ యాక్టింగ్ ఏదో సినిమాలో చూపించింటే మంచి యశమన్నా వచ్చేది. నా ముందు నటన ఏంట్రా దేవుడా? నేను చెప్పినట్లుగా 101 ప్రదక్షిణ చేసినాను సామి. అమ్మ కాళ్ళు లాగేస్తున్నాయి సామి, అలసిపోతున్నా. వస్తాను సామి. అబ్బా సామి బాయ్, సామి బాయ్. బాయ్ ఏంట్రా? బాదం పప్పులో కందిబాలు ఎత్తుకునే మహము నువ్వును. సారీ తప్పైపోయింది సార్. ఇంకా నేను గాన గంధర్వంలోనే ఉన్నాను స్వామి. సరే ఇప్పుడు క్యారెక్టర్ చేంజ్ అయిందిగా, మర్చిపోయా. వచ్చేస్తా స్వామి. నా బండి లీటర్కి 40 కిలోమీటర్లే వస్తుంది స్వామి. అది ఎలాగైనా 80 కిలోమీటర్లు వచ్చేలా చేసామి. ఎందుకంటే పెట్రోల్ రేట్లు పెరిగిపోతున్నాయి స్వామి. అలాగే ఇప్పుడు నా సైటు ₹1 కోటి పలుకుతుంది స్వామి. దాన్ని ఎలాగైనా 10 కోట్లు పలికేలా చేసాము. 10 కోట్ల చాలా 20-30 పెంచమంటావా? లేక ఇంకా ఏమైనా ఉన్నాయా? ఇంకొక విషయం ఏమిటంటే, ఇప్పుడు నేను ఒకటి ఇల్లు కొనేపోతున్నాను స్వామి. అది వాడు 50 లక్షలు చెప్తున్నాడు స్వామి. అది ఎలాగైనా 10 లక్షలకే వచ్చేలా చేసామి. అది కూడా ఎందుకు? 10 రూపాయలకి ఇప్పిస్తలేరా?
అలాగే ఇప్పుడు నేను అప్పులు ఇచ్చిండా కదా స్వామి, వాళ్ళంతా ఎగరగొట్టుకున్నట్ల వాళ్ళు సక్రమంగా నా డబ్బులు నాకు ఇచ్చేలా చేసామి. నీ రుణమే ఉంచుకొనే నీకు 100 పదార్లు వేస్తాను ఉండిలోకి. ఉంటా స్వామి, మర్చిపో స్వామి. వాము 116లే, అంత డబ్బు నేను ఇక్కడ పెట్టుకోవాలరా? వడ్డీకి ఇచ్చుకోమంటావా ఏంటి? మిషనార్లు పిహెచ్డీ చేసావేంట్రా దరిద్రుడా. స్వామి, నా హాల్ టికెట్ పెన్ను నీ చేతిలో పెట్టేశా. ఈసారి ఎలాగైనా ఖచ్చితంగా నా ఎగ్జామ్ పాస్ అయ్యే బాధ్యత మొత్తం నీదే. ఈసారి కానీ నీ ఎగ్జామ్ పాస్ కాలేదనుకో, మా అమ్మ నా 2 పిల్లల ముందు వాతలు పెట్టేశాను చెప్పింది స్వామి. నువ్వు ఏం చేస్తావు తెలియదు, నా హాల్ టికెట్ నీ చేతిలో పెట్టేశా. నా ఎగ్జామ్ పాస్ అయ్యే బాధ్యత మాత్రం నీదే. అర్థమవుతుందా స్వామి? ఈసారి నీ ఎగ్జామ్ పాస్ కాలేదనుకో, పక్కన గుళ్ళకి షిఫ్ట్ అయిపోతుంది స్వామి. ఎరా బ్లాక్మెయిల్ చేస్తున్నావా? పక్క గుళ్ళో కూడా ఉండేది దేవుడేరా, నీలా దరిద్రుడు కాదు. పనికి మాలిన పాన్స్ పౌడర్ మొక్క మోడా. నిన్న ఎగ్జామ్ పాస్ చేయించిన బాధ్యత నీదే, లేదంటే రంపులు అయిపోతే చూడు చెప్తున్నా. మరి వెళ్ళిపోతున్నా, అర్థమవుతుందా స్వామి? ఎగ్జామ్ ప్లీజ్ చేసామి, ప్లీజ్ స్వామి, ఈసారి నా పాస్ చేసామి. స్వామి ఇంకోసారి గుర్తు చేస్తున్నా, నా ఎగ్జామ్ చూడు స్వామి, దండం పెడతా స్వామి. స్వామి 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 అని సాగుపట్టుకురా, ముందు ఇక్కడి నుంచి వెళ్ళిపో. దండాలు స్వామి, దండాలయ్యా బాబు. స్వామి ఇట్టయ్యా దండాలు లేవు. ఏంటి స్వామి ఇట్లా చేసాము? నేనేం చేశానయ్యా? బజార్లో మందే దొరకట్లేదు స్వామి. ఇప్పుడు నీ నమ్మలా ఏంటి? దొరికినా కూడా రేట్లేమో కొండెక్కి కూర్చున్నాయి స్వామి. తాగినోని దింపలేక ఇట్లా చేసినాయి స్వామి. నా ఒక్కరి బతుకే కావాలా? తాగిపోతుల బతులు ఏంటి కావాలి స్వామి? ఏంటి కావాలా? ఈ ఆడికి వస్తుందేమో అయ్యా. ఇట్టు చేసి ఇట్ట స్వామి. నీలాంటి వాళ్ళకి ఇదే కరెక్ట్రా. కనీసము ఒక కాటరు ఫుల్ వాటర్ తాగి బతుకు గడిపెట్టుకోవాలి వస్తుందేమో. ఇట్లా లేకపోతే ఏం కావాల్సిందేమో. చచ్చిపోరా, చచ్చిపో. దయచేసి దయచేసి అయ్యా, మా బతుకులు 3 పూలు 6 కాయలు కావాలి స్వామి. అట్లాగే 3 కాటర్లు 6 ఫుల్ వాటర్ దాకా మరి దీవించు. ఆ రేట్లు తగ్గించేసి మా బతుకులంతా బార్లో తాగి యోగి పడిపోయేలాగా చేస్తాను. చెయ్యాలయ్యా, నువ్వు చేస్తావు స్వామి, నువ్వు చేస్తావు. రే, నీ కాన్ఫిడెన్స్ చూస్తుంటే నాతో చేయించేలాగే ఉన్నావురా. ముందు ఇక్కడి నుంచి దయచేయరా బాబు, అలాంటి పని చేయకురా ప్లీజ్ రా. స్వామి, నాకు కాబోయేవారు బాలకృష్ణ, చిరంజీవి, వెంకటేష్, వీళ్ళు కాకపోతే అట్లీస్ట్ వీళ్ళ కొడుకులైనా నాకు సెట్ చేయి స్వామి, ప్లీజ్ స్వామి. ఏ పవన్ కళ్యాణ్, ఏ ఎన్టీఆర్, ఏ రామ్ చరణ్, ఏ ప్రభాస్, వీళ్ళ ఎవరినో ఒకరు నాకు ఇచ్చి పెళ్లి ఇతడు చేయి స్వామి, ప్లీజ్ స్వామి. ఏం మాట్లాడుతున్నావు అమ్మా? నా వల్ల కట్ అయిపోయినాయి తెలుసా? ప్లీజ్ స్వామి. ఏంటమ్మా నీ కోరిక? నీ అందానికి అరుంధతిలోని పాశుపతే పారిపోతాడు. నీకు వాళ్ళు కావాలా? నీకు కాలికయే కరెక్ట్. ఇదండి మా భక్తుల గోల. చూసారుగా, చూసి ఆనందించింటే ఒక లైక్, ఒక కామెంటు, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ కూడా చేయండి. ఇదండి సంగతి. చూసారుగా, గుడిలో భక్తులు చాలా డిఫరెంట్గా ఉంటారు. ఇదిగా బాగా మంచి ఫన్నీగానే వచ్చింది వీడియో. ఇలాంటి వీడియోస్ మరెన్నో చేస్తున్నాము. మా వీడియోస్కి సపోర్ట్ చేస్తుండండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ పక్కనున్న గంటనే కొట్టేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. బాయ్.